హలో అండి, నేను మీ వనిత. మన గార్డెన్లో ఉన్న వైజయంతి చెట్టు అయితే డ్రై అయిపోవడం స్టార్ట్ అయింది. ఇలా చెట్టు ఎండిపోవడం ప్రారంభమైందంటే ఇంకా దీని నుంచి ఎటువంటి పంట తీసుకునే అవకాశం ఉండదు. పంట అంతా పూర్తి అయిపోయిన తర్వాత చెట్టు దాని అంతటదే ఇలా ఎండిపోతుందండి. అలా ఎండిపోవడం మొదలైనప్పుడు మనం చెట్టుకి ఆ ఎండు కొమ్మలన్నీ కూడా ప్రూన్ చేసేసి చక్కగా మంచిగా మళ్ళీ ఎరువు కానీ, పశువుల ఎరువు కానీ లేదా కంపోస్ట్ కానీ ఇచ్చుకున్నట్టయితే మళ్ళీ చెట్టు ఇలా హెల్దీగా మళ్ళీ తిరిగి కొత్త కొమ్మలు అనేది ప్రారంభం అవుతాయి. మనమైతే చెట్టుని ప్రూన్ చేసినాక మనకి ఒక 20 రోజులకి ఇలాగ మళ్ళీ కొత్త కొమ్మలు అనేది వచ్చి వీటి నుంచి మళ్ళీ పూత కాపు అనేది స్టార్ట్ అయిపోయింది. చెట్టుకు కంపల్సరీగా ప్రూన్ చేసిన ప్రతిసారి కూడా మంచిగా ఎరువు అనేది ఇవ్వాలండి. చూసారు కదా, ఇలా కొత్త కంకులు అయితే స్టార్ట్ అయిపోయినాయి చెట్టుకి. ఈ వైజయంతి చెట్టుకు వచ్చినటువంటి విత్తనాలని పూసల కింద వాడి జపమాల కిందన తయారు చేస్తారండి. 108 పూసలతో జపమాల తయారు చేస్తారు. అలాగే వీటిని దండలాగా గుచ్చి శ్రీకృష్ణుడికి మెడలో కూడా వేస్తూ ఉంటారు. శ్రీకృష్ణుడికి చాలా ఇష్టమైన మాల అని చెప్తారండి ఇది. అలాగే ఈ చెట్టు ఆధ్యాత్మికంగానే కాకుండా వైద్యపరంగా కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి. దీనివల్ల ఈ చెట్టును కనుక ఇంట్లో పెంచుకున్నట్టయితే పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందని చెప్తూ ఉంటారు. మనం ఈ వైజయంతి చెట్టును పెంచుకోవాలంటే చెట్టుకు పక్కన వచ్చినటువంటి కొమ్మలను తీసుకుని పెంచుకున్నట్టయితే ఈజీగా తొందరగా ఈల్డ్ అనేది తీసుకోవచ్చును. అలా కాకుండా మనం విత్తనం ద్వారా పెంచినట్టయితే అండి, ఒక విత్తనం నాటినాక దాదాపు 2 నెలల నుంచి ఒక 3 నెలల వరకు ఆ విత్తనం మొలకెత్తడానికి టైం పడుతుందండి. సో మనం చెట్టు పక్క నుంచి వచ్చినటువంటి పిలకలను తీసుకుని పెంచుకున్నట్టయితే చెట్టు అనేది తొందరగా మనకి ఈల్డ్ ఇస్తుంది. అలాగే మనం చెట్టు నాటుకున్న తర్వాత ప్రతి 20 రోజులకు ఒక్కోసారి కొద్ది కొద్దిగా బలాన్ని అయితే ఇస్తూ ఉండాలండి. కొంచెం కంపోస్ట్ అయితే యాడ్ చేస్తూ ఉండాలి. అప్పుడే చక్కగా సీడ్స్ అనేది మంచి సైజ్ అయితే వస్తాయి. లేదంటే పూసల సైజ్ అనేది నాసి రకంగా ఉంటాయండి. ఇవే మనం చెట్టు నుంచి కలెక్ట్ చేసినటువంటి విత్తనాలండి. దాదాపు ఒక 300 విత్తనాల దాకా అయితే కలెక్ట్ చేసాము. ఈ సీడ్స్ అయితే మన గ్రూప్ మెంబర్స్ కోసం అయితే అట్టే పెట్టామండి. ఇవి మనం గ్రూప్లో వాళ్ళకి ఇవ్వటం కోసం అయితే సిద్ధం చేశాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.